నైరుతి రుతుపవనాల కారణంగా తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఏపీలో రాబోయే 3 రోజులు మేఘావృత వాతావరణంతో పాటు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అన్నమయ్య జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. నిన్న విజయనగరం జిల్లా గుర్లలో 87.5 మిల్లీమీటర్లు, వేపాడలో 79 మిల్లీమీటర్లు, నంద్యాల జిల్లా ముత్యాలపాడులో 79 మిల్లీమీటర్లు, అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో 74 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలో మరో 3 రోజుల పాటు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వెల్లడించింది. దీని ప్రభావంతో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీల సెల్సియస్ తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని చెప్పారు. ఇవాళ ఉమ్మడి ఆదిలాబాద్, మహబూబ్ నగర్, నిజామాబాద్, జయశంకర్, భూపాలపల్లి, కరీంనగర్, రంగారెడ్డి, హైదరాబాద్, ములుగు, యాదాద్రి, భువనగిరి జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ హెచ్చరికలు జారీ చేశారు. ఇక జూన్ 1న ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ తో పాటు సంగారెడ్డి, కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. భారీ ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. అత్యవసరమైతేనే బయటకు వెళ్లాలని, చెట్ల కింద ఉండకూడదని చెప్తున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా నైరుతి రుతుపవనాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఏపీలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కూడా కురుస్తున్నాయి. ఇక ఈ నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలంటూ కూడా వాతావరణ శాఖ సూచించింది. ఇటు తెలంగాణలో కూడా 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయంటూ కూడా వాతావరణ శాఖ పేర్కొంది. ఇక ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలంటూ కూడా సూచించింది. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వీరస్వామి అందిస్తారు. వీరస్వామి, చెప్పండి, ఇప్పటికే తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ భారీ రెడ్ అలర్ట్ అయితే చేసింది. ఇక ఈ నేపథ్యంలో ఆ ప్రభుత్వం ఏ విధంగా చర్యలు తీసుకోబోతోంది, ఇక లోతట్టు ప్రాంతాల ప్రజలపై ఏ విధంగా చర్యలు తీసుకోబోతోంది? భాగ్యశ్రీ, బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం అల్పపీడనం కారణంగా నైరుతి రుతుపవనాలు విస్తరించడంతో ఈ రోజు రేపు మాత్రం భారీగా వర్షాలు కురుస్తాయని ఇప్పటికే వాతావరణ శాఖ అన్ని జిల్లాలకు అలర్ట్ చేసింది. కొన్ని జిల్లాల్లో కూడా చూసుకున్నట్లయితే కలెక్టర్లకి ఆదేశాలు కూడా జారీ చేసిన పరిస్థితి నెలకొంది. ఉరుములు మురుపులతో కూడా ఉదయం పూట ఒకవైపు నుంచి ఉక్కుపోతూ ఉంటుంటే మరోవైపు సాయంత్రం పూట చల్లగా ఈదురుగాలులు వేస్తూ వర్షం మాత్రం భారీగా పడిందని చెప్పుకోవాల్సిన పరిస్థితి. లోతట్టు ప్రాంతాలు కూడా ప్రజలు కూడా ఆయా పరిస్థితుల్లో చూసుకుంటే మున్సిపల్ అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేసిన పరిస్థితి నెలకొంది. దీంతో పాటు చూసుకున్నట్టే మాత్రం ఎవరైతే ఉన్నారో మత్స్యకారులు మాత్రం కొన్ని ప్రాంతాల్లో ఏదైతే ఉందో బీచ్ల వద్ద సూర్యలంక బీచ్ కానీ లేకపోతేనే ఉన్న చీరాల బీచ్లు కానీ వద్ద కూడా అప్రమత్తంగా ఉండాలని మత్స్యకారులు కూడా వెల్లడించిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికే వాతావరణ శాఖ కేంద్రంగా విపత్తుల శాఖ ఎండీగా ఉన్న కోరమరావు కూడా ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయి. పల్నాడు, కర్నూలు, అనంతపురం జిల్లాలతో పాటు కోస్తాంధ్రలో కూడా వర్షాలు కురుస్తాయని చెప్పి ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి నెలకొంది. ఇదే విధంగా చూసుకున్నట్టే మాత్రం ఇప్పటికీ ఈ రోజు రేపు వర్షాలు కురుస్తాయి కాబట్టి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈ బలమైన ఈదురుగాలు వీచే అవకాశం ఉంది. దీనికి మాత్రం ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. కొన్ని జిల్లాల్లో అన్నమయ్య జిల్లాలతో పాటు నెల్లూరు, కర్నూలు, నంద్యాలతో పాటు
మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే చెప్పిన పరిస్థితి నెలకొంది. వీరందరూ చూసుకున్నట్టే మాత్రం లోతట్టు ప్రాంతాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరం కూడా అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. దీంతో పాటు చూసుకున్నట్టే మరోవైపు ఇక్కడ ఎక్కడైతే ఉన్నారో ఎక్కడైతే ఎక్కువగా గతంలో కూడా చూసుకున్నట్టే ఎక్కడైతే ఇబ్బందులు తలెత్తాయో వాళ్ళందరినీ కూడా ప్రజలు మాత్రం లోతట్టు ప్రాంతాలకు వెళ్లకుండా మాత్రం సపర్యలు చర్యలు తీసుకోవాలని కింది స్థాయి అధికారులు కూడా దిశానిర్దేశం చేసిన పరిస్థితి నెలకొంది. ఇక్కడ చూసుకున్నట్టే మాత్రం కలెక్టర్ గా ఉన్న నాగలక్ష్మి మాత్రం కింది స్థాయి అధికారులు కూడా ఏదైతే ఉందో ఆదేశాలు కూడా జారీ చేసిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికీ బాపట్ల జిల్లా కలెక్టర్ గా ఉన్న వెంకట మురళి కూడా ఇప్పటికి చూసుకున్నట్టే వాళ్ళందరికీ కూడా బీచ్ల వద్దకు వెళ్లొద్దని మత్స్యశాఖ అధికారులు కూడా సూచనలు చేశారు. కింది స్థాయి అధికారులు కూడా అప్రమత్తమై వాటి మీద కూడా దిశానిర్దేశం చేసిన పరిస్థితి నెలకొంది. వీటన్నింటినీ కారణపడి చూసుకుంటే మాత్రం ఈ రోజు రేపు వర్షాలు కురుస్తాయి కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రోహిణి కార్తె ఏదైతే ఉందో రేపటి నుంచి రోహిణి కార్తె ప్రవేశిస్తుంది. ఎండలు ఎక్కువగా ఉంటాయి కానీ రోహిణి కార్తె రాకముందే మాత్రం ఈ కృత్రిమ మార్గంలో వర్షాలు కురుస్తున్నాయి ఏంది అని చెప్పేసి ప్రజలు మాత్రం ఆందోళన చెందుతున్న పరిస్థితి నెలకొంది. వీటన్నింటినీ చూస్తున్నట్టు దృష్టిలో పెట్టేసుకుని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికి మాత్రం ప్రభుత్వం స్పష్టం చేసిన పరిస్థితి నెలకొంది. భాగ్యశ్రీ. రైట్, థ్యాంక్ యూ వీరస్వామి. తెలంగాణలో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో భారీ వర్షాలు కురుస్తాయంటూ కూడా వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో కూడా నైరుతి రుతుపవనాలు అయితే కొనసాగుతున్నాయి. అటు ఏపీలో చూసుకున్నా కూడా భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. ఇటు తెలంగాణకు సంబంధించి కూడా 3 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయంటూ పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని కూడా వాతావరణ శాఖ పేర్కొంది. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గణేష్ అందిస్తారు. గణేష్, చెప్పండి. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్ అయితే జారీ చేసినట్టుగా తెలుస్తోంది. రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు కూడా కొనసాగుతున్నాయి. తెలంగాణలో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయంటూ కూడా వాతావరణ శాఖ పేర్కొంది. మరి ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏ విధమైన చర్యలు తీసుకోబోతోంది? ఇందుకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ భాగ్యశ్రీ. నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 3 రోజుల పాటు భారీ వర్షాలున్న నేపథ్యంలో ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది. ఇటు అధికారులు కూడా అలర్ట్ అయినారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల ఈదురుగాలులతో ఈ వర్షాలు కురుస్తాయని చెప్పేసి భారత వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అయితే అలర్ట్ అయింది. ప్రభుత్వము ఇటు కలెక్టర్లు కూడా అలర్ట్ అయి ప్రజలకు తగు సూచనలు చేస్తున్నారు. ఇదివరకే ఇటు వరి జొన్నకు సంబంధించినటువంటి ఈ పంటను అమ్ముకునే పరిస్థితులలో ఇటు మార్కెట్ లో ఉన్నాయి కాబట్టి ఈ వరి జొన్నలకు సంబంధించిన కొనుగోలు వేగవంతం చేయాలని చెప్తున్నారు. ఇటు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించడం జరుగుతుంది. లోటు ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ ఈ ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి కుంటాల పొచ్చర జలపాతాలకు ఈ వరదలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి సందర్శకులకు అనుమతి లేదని చెప్పేసి ఇటు ఫారెస్ట్ అధికారులు అయితే సూచించడం జరుగుతుంది. మరో 3 రోజుల పాటు ఇటు భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఏమైనా సమస్యలు ఉంటే టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేసి తగు సూచనలు సలహాల ప్రకారము చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇటు పూర్తిగా అధికారులు అయితే సూచిస్తున్నారు. అదే విధంగా నిర్మల్ జిల్లాలో గత సంవత్సరము లోతట్టు ప్రాంతంలో ఉన్నటువంటి కాలనీల యొక్క ప్రజలు ఈ వర్షంగా ఎదుర్కొన్నారు కాబట్టి లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి కాలనీలలో డ్రైనేజీ వ్యవస్థను కూడా శుభ్రం చేయాలి. ఆ లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి కాలనీలకు ఈ వర్షపు నీరు రాకుండా చూడాలని చెప్పి జిల్లా కలెక్టర్ స్వయంగా పరిశీలించి వాటినైతే ఈ డ్రైనేజీ వ్యవస్థనైతే క్లీన్ చేయించడం జరుగుతుంది. అదే విధంగా చెరువులు ఇటు కుంటల వద్ద ఈ చెక్ డ్యాంలకు సంబంధించి గత వర్షాకాలంలో చెక్ డ్యాంలకు సంబంధించినటువంటి వ్యవస్థ బాగులేకుండే కాబట్టి ఇప్పుడు అంతా కూడా ఈ వర్షపు నీరు వెళ్లే విధంగా అన్ని చర్యలు అయితే తీసుకోవడం జరుగుతుంది. ఏమైనా సమస్యలు ఉంటే
టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేసి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. వర్షాకాలం సీజన్ కాబట్టి ఏమైనా అనారోగ్య సమస్యలు ఉంటే నేరుగా ఇటు హాస్పిటల్ కు చేరాలని చెప్పేసి ప్రభుత్వ యంత్రాంగం అయితే సూచిస్తుంది. ఈ పాత గోడలకు సంబంధించినటువంటి కావాలి కరెంటు స్తంభాల వద్ద ఎవరు కూడా ఉండకూడదని చెప్పేసి ఉరుములు మెరుపులతో కూడుకున్నటువంటి వర్షాలు పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రైతాంగము చెట్ల వద్ద ఉండకూడదని చెప్పేసి అధికారులు అయితే తెలియజేస్తున్నారు. మరో 3 రోజుల పాటు భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలంటున్నారు. ఓవరాల్ గా ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పటి వరకు 29.6 మిల్లీలీటర్ల వర్షపాతం అయితే నమోదైంది. 3 రోజులు భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ అయితే ప్రజలకు సూచిస్తున్నటువంటి పరిస్థితి. భాగ్యశ్రీ. రైట్, థ్యాంక్ యూ గణేష్.